అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. స్వతహాగా మీది ఇక్కడైనా గ్రామం అంటే మీరు పుట్టి పెరిగింది అసలు మీ ప్రస్థానం అలాగానే? మాది గోపాలనగరం. మా తాత ముత్తాతల కాడి నుంచి ఒంగోలే గోపాలనగరం. మీరు ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయాలు అంటే ఈ గాడిద మాంసం నిక్తులకు సంబంధించి చిన్నప్పటి నుంచి అలవాటు ఉండేదా? ఒక ఒక వయసుకు వచ్చిన తర్వాత ఏమైనా వచ్చిందా? మనకి హుషారు మనకు తెలుసుకున్న కాడి నుంచి మాంసం తినడం అలవాటు పడ్డాను. ఈ నెత్తురు తాగటం కానీ ఎలాగ మాంసం వండుకోవటం అంటే అందరూ సామాన్యంగా వండితే కుదరదు, కొంతమంది వంట కూడా చేత కదా అంటారు. ఎలా చేస్తారు మీరు? మీరు వండుకుంటారా లేకపోతే? నేనే వండుకుంటాను. ఎలా వండగలరు అంటే అసలు దానికి ఏంటి? మామూలుగా ఇదేంటంటే మాంసం హార్డ్గా ఉంటుంది. తెలియని రోజుల్లో మామూలుగా గట్టిగా ఉండేది. ఇప్పుడు అంతా గ్యాస్ వచ్చేసింది కాబట్టి 15 వేసుకుంటే ఆటోమేటిక్గా మెత్తగా అయిపోతుంది. ఇక నా తర్వాత కూర వండుకుని తినేసుకోవడం. ప్రత్యేక ఏమైనా రెమెడీ ఏమైనా ఉంటుందా? అంటే ఈ ఈ కలిపితే టేస్ట్ వస్తుంది, ఈ కలిపితే బాగుంటుంది. మామూలుగా మన పొట్టేల మాంసం అట్లా తింటాం అట్లాగే ఉంటుంది. ఇది కూడా కొద్దిగా మెత్తగా వండుకోవాలా, ఎక్కువసేపు వేడి వేడి చేసుకొని తినాలి. మసాలాలు అవి మసాలా మామూలు మసాలాలు, ధనియాల పొడి కొద్దిగా ఎక్కువ పడుద్ది అంతే. సరే, ఇక మీరు వయసులోకి వచ్చిన తర్వాత పొలిటికల్ కూడా అంటే రాజకీయంగా కూడా బాగా తిరిగారు అని చెప్పేసి అన్నారు. తిరిగారు నిజంగా? వాస్తవమే. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు పార్టీ స్టార్ట్ చేసిన కానీ ఎప్పుడు ఆయన ఒంగోలు వచ్చినప్పుడు పునుగుపాటి కోటేశ్వరరావు గారు అప్పుడు ఫస్ట్ వచ్చాడు. ఆటో నారాయణ స్వామి గారు, పునుగుపాటి కోటేశ్వరరావు గారు ఒంగోలులో పార్టీలో స్టార్ట్ చేయాలా అని చెప్పని ఒంగోలు అద్దెంకి బస్ స్టాండింగ్లో వాళ్ళ ముగ్గురు సమీక్షంలో కూకొని మాట్లాడుకున్నాం. ఇక అక్కడి నుంచి పార్టీ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఎలక్షన్ కాడి నుంచి కంప్లీట్ తెలుగుదేశం పార్టీలోనే సాధించాను. క్రియాశీలకంగా ఉండేవాళ్ళ పార్టీలో? పార్టీలో పూర్తిగా నిమగ్నం చేశాను. మీకు ఇప్పుడు ఇప్పుడు వరకు టీడీపీలో ఉన్నారు కాబట్టి టీడీపీలో కానీ లేకపోతే మీకు రాజకీయం కానీ ఎవరంటే బాగా ఇష్టం? నాకు కర్ణం బలరాం గారు అంటే మా ఇష్టం. మా అన్న ఎన్ని విధాలుగా నన్ను ఏ విధంగా వాడుకున్నాడో, ఎంత ఉపయోగపడ్డాడో అంత ఉపయోగపెట్టాడు నాకు. నాకు చాలా ఇబ్బందులైన రోజుల్లో కూడా ఆయన నన్ను చాలా సహకరించాడు, నన్ను చాలా కాపాడాడు. ఆయన గురించి ఎప్పుడూ మర్చిపోలేను. ఫస్ట్ దగ్గర నుంచి క్రియాశీలకంగా రాజకీయాల్లో ఉండేవాళ్ళు. ఎలాగ బలరాం గారు మీతో ఎలా ఉండేవాళ్ళు? మీతోటి బలరాం గారు ఎలా ఉండేవాళ్ళు? అసలు పొలిటికల్గా ఎలా నడిచేది? ఈ రోజు లేదు ఆ రోజు లేదు, కంటిన్యూగా బలరాం గారితోనే ఎక్కువగా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ కోసమే పోగలాడాము, చేశాము. కొంతకాలం కొన్ని ఇబ్బందుల వల్ల చాలా వరకు ఆపుకోవాల్సి వచ్చేసింది. ఆపుకున్నా ఈ రోజైనా ఆ రోజైనా బలరాం గారే, దాని గురించి వేరే ఆలోచన లేదు. ప్రస్తుతం ఇప్పుడైనా అప్పుడైనా బలరాం గారు. ఆ తర్వాత ఇప్పుడు ప్రజెంటు ఎమ్మెల్యే గారు, ఒంగోలు ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు, ఆయన కూడా పార్టీ కోసం మేము ఎప్పుడు ఆయన ఎన్నిసార్లు నిలబడ్డా ఎన్ని చేసినా కానీ ఆయన కోసం ఎమ్మడిబడి చేసేవాళ్ళము. అంటే ఇప్పటికీ 2024 ఎన్నికలు జరిగింది కదా, ఆ టైంలో మీరంతా పార్టీ కోసం పనిచేశారు. 24 ఎన్నికలు పార్టీకి చేసాం. దామచర్ల జనార్దన్ గారికి చేసాం. బాగుంటారా మీతోటి? బాగుంటాం. ఎలాగ మీ ఇద్దరి మధ్య సంబంధం ఎలాగ ఉండేది ఎప్పటి నుంచి? పార్టీ వచ్చిన కాడి నుంచి, ఈయన పార్టీలోకి వచ్చిన కాడి నుంచి వాళ్ళ తాతగారు దామం పెద్ద ఆయన గారు ఆయన పార్టీలోకి వచ్చిన కాడి నుంచి టౌన్ పార్టీ జిల్లా అధ్యక్షుడి పాడవుతున్న కాడి నుంచి కంటిన్యూగా ఆయనతోనే ఉన్నాము. కొంతకాలం అన్నిటికీ ఎమ్మిడి పరిగెత్తలేము, ఏ అవసరం అనుకుంటా ఆ టైంలో వల్ల వచ్చే ఆయనతో కలిసి పార్టీకి వ్యవహారంలో తిరుగుతూనే ఉంటాం. ఇప్పుడు ఎలా ఉందనుకుంటున్నారు పార్టీ పరిస్థితి? 2024 ఎన్నికల్లో కూటమి అంతా కలిసి వచ్చింది కదా, ఇప్పుడు ఎలా? అందరూ అన్ని పార్టీలు కలిసినాయి కాబట్టి అందరూ బాగానే చేస్తున్నారు. ఇబ్బందులు ఏమి లేకుండా ఎవరికి వాళ్ళు
సొంతంగా చూసుకుంటా ఉన్నాం. ఒంగోలులో డెవలప్మెంట్ బాగానే ఉంది, ఎప్పుడు కూడా బాగానే ఉంటుంది. మీకు ఇప్పుడన్నా కలుస్తుంటారా వెళ్ళి ఎమ్మెల్యే గారిని? అప్పుడప్పుడు పోయి కలిసి మడుతూ ఉంటాం, ఇది పోయి ఏ కలుస్తూ ఉంటాం. ఏ పని మీద కలుస్తుంటారు? ఏదైనా సమస్యల మీద లేకపోతే ఏదన్నా ఉంటే ఎవరికన్నా పార్టీకి సంబంధించి ఎవరన్నా అడిగితే పోయి ఏదన్నా చేయాలా చెందాలనుకుంటే పోయి కలిసి మాట్లాడి విషయాలు ఏదన్నా ఉంటే చెప్పి ఆయన చేత చెప్పించి పంపించుకుంటూ ఉంటాం. ఇప్పటికి మీరు జెండా పట్టుకొని ప్రచారానికి వెళ్ళటం కానీ ఇలా చేస్తుంటారా? లేకపోతే సైలెంట్గా తెర వెనుక చక్రం తిప్పుతుంటారా? ప్రస్తుతానికి ఇప్పుడు పార్టీలో ఏదన్నా ముఖ్యమైన విషయం ఏదన్నా ఉంటే బలరాం దగ్గరికి జనార్దన్ దగ్గరికి పోతూ ఉంటాము. అంతేగాని ఇప్పుడు జెండా పట్టుకొని తిరగటం చేయటం వయసు వచ్చేసింది, కొంతకాలం ఆపాను. ప్రస్తుతానికి ఏదన్నా పార్టీకి అవసరం అనుకుంటే ఆ రోజు ఉపయోగపడటానికి చేయడానికి సిద్ధంగానే ఉన్నాం. 2024 ఎన్నికల్లోనో లేకపోతే 19 ఎన్నికల్లోనో పార్టీ క్యాన్వాస్ జరుగుతుంది, అంటే ప్రచారం జరుగుతున్న భాగంలో కూడా బాగా కృష్ణ డ్యాన్స్ వేసాడు ఆ ప్రచారంలో అని చెప్పేసి నిజమేనా? డ్యాన్స్ వేసారా? ఒక డ్యాన్స్లో కాదు, ప్రతి నాయకులు వచ్చినప్పుడల్లా బాడీలో నుంచి ఆటోమేటిక్గా ఈ గాడిద మాంసం తిన్న స్టామినా ఎగరడానికి డ్యాన్స్ చేయడానికి ఉపయోగపడేది. అప్పట్లో మాగుంట పెద్ద ఆయన గారు ఆ టైంలో కూడా వచ్చినప్పుడు ఆ పార్టీలో కూడా నేను సహకరించాను. తర్వాత ప్రజెంటు ఎంపీ గారు మాగుంట ఆయన వచ్చినప్పుడు ఆయనకు కూడా పార్టీ గురించి పార్టీకి కూడా సహకరించాను నేను. ఇక పార్టీ అనగానే ఇంకా ఆటోమేటిక్గా బాడీలో నుంచి గాడిద మాంసం ఉన్న స్టామినా ఎరగడానికి అంతలో బాండింగ్ ఏంటి ఆ పార్టీకి మీకు? పార్టీ అంతే, ఇంకేం లేదు. ఏదో బలమైన కారణం ఉంటుంది. పార్టీ అంతే, తెలుగుదేశం పార్టీ పార్టీ అంటే అంతే పూనకం వచ్చేస్తుంది అంతే. వేసారా నిజంగా డ్యాన్స్? చాలా కంటిన్యూగా ఏ సందర్భం వచ్చినప్పుడల్లా ఎగరతానే ఉంటాం, డ్యాన్స్ చేస్తూనే ఉంటాం. సరే, ఇప్పుడు మళ్ళీ గాడిద మాంసం అనేసరికి మళ్ళీ వెనక్కి వద్దాం. మళ్ళీ మనం మాట్లాడుకున్న విషయాల్లో ఇందాక చెప్పుకున్నట్టు క్రాక్ సినిమాలో మల్లేని గోపిచంద్ మీతో మాట్లాడారు, తర్వాత కలవలేదు. మీతో మాట్లాడినప్పుడు ఏమన్నా ఈ మనీ విషయం, అంటే మీకు ఇంత ఇస్తాను, మీ క్యారెక్టర్ పెడుతున్నాను కాబట్టి మీకు ఇంత ఇస్తానని ఆయన చెప్పడం కానీ, ఇంత ఇస్తే బాగుండని మీరు ఎక్స్పెక్ట్ చేయడం కానీ ఏమైనా జరిగిందా? నేను రూపాయి వాడిని కాదు, రూపాయిని అడుక్కునేవాడిని కాదు. ఆ రోజు నుంచి ఈరోజు పార్టీ తెలుగుదేశం పార్టీలో నుంచి నుంచి స్టార్ట్ అయిన కాడి నుంచి ఈ రోజుకి ఒక రూపాయి నైసా పార్టీ గురించి కానీ తీసుకోవడం కానీ, ఎవరి దగ్గర తీసుకోవడం కానీ, గోపిచంద్ గారిని అడిగి తీసుకోవడం కానీ ఇలాంటిది నేను చేయలేదు, నేను తీసుకోను, అది జరిగే పని కాదు. ఆయన ఇస్తానని చెప్పాడేమన్నా? అసలు మళ్ళీ అడగలే అతను. ఆయన అడగలేదు, మీరు అడగలేదు, జస్ట్ మీ ఊరగా మామూలుగా మాట్లాడాడు. నేను మళ్ళా వచ్చి మాట్లాడతానన్నాడు, ఇక అంతే. ఇప్పుడు సినిమాలో చూపించినట్టు ఈ క్యారెక్టరైజేషను చాలా వైల్డ్గా, కొంత సెంటిమెంటు ఇవన్నీ ఉన్నాయి. నిజంగా అంటే అప్పుడు కొన్ని కారణాల వల్ల రావడం కూడా జరిగిందని చెప్పారు. అసలు ఏమనిపించింది? వచ్చిన తర్వాత ఏమనిపించింది? ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఆ రోజుల్లో తెలిసి తెలియక ఆ రోజుల్లో కొన్ని పార్టీ అని కానీ, మా కొలీగ్స్ కానీ, ఎవరన్నా కానీ చిన్నదానికి పెద్దదానికి అడగటం చేయటం కొన్నిటి వల్ల విడై పోవడం జరిగింది. కొన్ని జరిగినాయి. ఆ విధంగా తెలుసుకొని మానసికంగా నేను చాలా ఇబ్బందులు పడి, చాలా కష్టాలు పడి, ఇవన్నీ పద్ధతి కాదు, బాగుండదు అనే ఆలోచనతో మానుకొని జీవితాన్ని ప్రశాంతంగా చేసుకోవాలనే ఆలోచనతో ఉల్లిపాయలు వ్యాపారం చేసుకుంటూ కొత్త మార్కెట్లో షాప్ పెట్టుకుంటూ ఉంటున్నాను. కానీ ఈ రోజుల్లో కొంతమంది కొన్ని కారణాలకి ఇబ్బందమయ్యి బయటికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు దయచేసుకొని ఎవరు కూడా నాలాగా ఎవరు కూడా ఆలమగించకూడదు.
తల్లిదండ్రులని అందరినీ సహకరించండి. మీరు చదువుకోండి, ప్రశాంతంగా ఉండండి, పెద్ద స్థాయిలోకి వెళ్ళండి, బాగా చదువుకోండి, బాగుండండి అని నా కోరిక. అయితే కొంతమంది ఇవేమి కాకుండా సినిమాల్లో జరిగినాయో లేకపోతే కొన్ని యథార్థ సంఘటనలు జరిగినాయో కొద్దిగా అవి ఇన్స్పిరేషన్ తీసుకొని వీటి వస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజుల్లో ఉన్న యువత చాలా స్పీడ్గా ఉన్నారు. అంటే మద్యానికి కానీ చెడు అలవాట్లకు కానీ ఇలాగే క్రైమ్ రిలేటెడ్కి కానీ చాలా దగ్గరగా ఉన్నారు. ముఖ్యంగా మీ అనుభవాల దృష్ట్యా ఇప్పుడున్న యువతకి మీరేదన్నా సలహా ఇవ్వదలుచుకుంటే ఎటువంటి సలహా ఇస్తారు? ఇప్పుడున్న కుర్రోళ్ళు చాలా స్పీడ్గా ఉన్నారు, కానీ రోజు రోజుకి అనుభవించే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. కానీ మీరు దయచేసి నాలాగా చాలా నష్టపోయాను, మీరు ఆ విధంగా బాధలు పడద్దు, క్రిమినల్ సెక్షన్లోకి పోగాకండి, చదువుకోండి. మీరు అన్నదమ్ములు అందరూ బాగుండండి, అందరూ సహకరించుకోండి. ఎవరు కూడా ఇలాంటి పనులకి చేయొద్దు. దయచేసి నమస్కారం చెప్పుకుంటున్నా. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.